మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనధికార వ్యక్తులు విధుల్లో కొనసాగుతున్న అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం కలకలం రేపుతోంది. టీటీడీలో ఉద్యోగులు కాని ఇద్దరు వ్యక్తులు పరిచారకులుగా అర్చకుల ముసుగులో గత కొన్నేళ్లుగా ఆలయంలో పనిచేస్తున్నట్లు విజిలెన్స్ గుర్తించింది. టీటీడీ లాంటి ప్రముఖ ఆలయంలో ఇలా అనధికార వ్యక్తులు పనిచేయడం భక్తులను ఆశ్చర్యపరిచింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ అనధికార వ్యక్తులు ఆలయ వాహనం ఎక్కినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా విచారణ జరుపుతున్న అధికారులు వారు ఎప్పటి నుంచి ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు, ఇంత జరిగిన అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. విచారణ నివేదికను నేడో రేపు ఉన్నతాధికారులకు సమర్పించేందుకు విజిలెన్స్ సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనధికార వ్యక్తులు విధుల్లో కొనసాగుతున్న అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం కలకలం రేపుతోంది. టీటీడీలో ఉద్యోగులు కాని ఇద్దరు వ్యక్తులు పరిచారకులుగా అర్చకుల ముసుగులో గత కొన్నేళ్లుగా ఆలయంలో పనిచేస్తున్నట్లు విజిలెన్స్ గుర్తించింది. టీటీడీ లాంటి ప్రముఖ ఆలయంలో ఇలా అనధికార వ్యక్తులు పనిచేయడం భక్తులను ఆశ్చర్యపరిచింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ అనధికార వ్యక్తులు ఆలయ వాహనం ఎక్కినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా విచారణ జరుపుతున్న అధికారులు వారు ఎప్పటి నుంచి ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు, ఇంత జరిగిన అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. విచారణ నివేదికను నేడో రేపు ఉన్నతాధికారులకు సమర్పించేందుకు విజిలెన్స్ సిద్ధమవుతుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఏదైతే తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనధికార వ్యక్తుల గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కలకలం రేగిందనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో కట్టుదిట్టమైన పటిష్ట భద్రతా వ్యవస్థ ఉన్న ఆలయంలో ఒకటి, అంటే టీటీడీకి సంబంధించిన ఆలయమే కాబట్టి తిరుచానూరులో కూడా పెద్ద ఎత్తున భక్తులు రోజుకి 20 నుంచి 30 వేల మంది వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగి కాని వ్యక్తిగా ఒకతను ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు ఇప్పుడు తాజాగా సమాచారం అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద విజిలెన్స్ అధికారులే వారిని పట్టుకున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న పరిచారకులు, అంటే ఆలయంలో స్వామివారి అమ్మవారి కైంకర్యాలు జరిగే సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని పరిచారకులు అంటారు. ఆ పరిచారకులు గత కొన్నేళ్లుగా ఆ ఆలయంలో పనిచేస్తున్నారనే తెలుస్తుంది. వారు ఎవరి ద్వారా ఆలయంలోనికి ప్రవేశించారు, ఎప్పుడు ఆలయంలోనికి ప్రవేశించారు, వారి ఉద్యోగాలు ఏమిటి అనే దాని మీద కూడా ఆ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటగా వారు ఆ ఆలయంలోనికి ఎప్పటి నుంచి ఉన్నారనేది పక్కన పెడితే, గత బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయాలలో వారు అనధికారి, అంటే టీటీడీకి సంబంధించిన వాహనాలలో వారు ఎక్కి తిరుగుతూ ఉండడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారి మీద అనుమానం రావడంతోనే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించి వారు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తారు, అసలు టీటీడీకి సంబంధించి వారు ఆ విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే వేరే సంస్థకు సంబంధించి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారా అనే దీని మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు అయితే వారిని ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ నివేదికను మొత్తం కూడా అధికారులకు ఈ రోజు రేపటి లోపల అందించే పరిస్థితులు ఉన్నాయి. ఏది అయినప్పటికీ ఇలాంటి పెద్ద సంస్థల్లోనే ఇలా అనధికారికంగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఈ విధంగా పనిచేస్తున్నారా అనే దీని మీద కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అర్చకుల ముసుగులో ఇద్దరు అనధికారులుగా కూడా పనిచేస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు పూర్తి చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పనిచేస్తున్న అర్చకులలోనే ఎవరైనా వీరిని తీసుకొచ్చి ఇక్కడ విధులకు పెట్టారా లేకపోతే మరి ఇతర కారణాల వల్ల వీరు ఇక్కడ పనిచేస్తున్నారా లేకపోతే స్వయంగా వీరే ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారనే దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది అయినప్పటికీ ఇలాంటి ఘటనతో ఒక్కసారిగా విజిలెన్స్ అధికారులు
అధికారులు మేల్కొన్నారని చెప్పాలి. ఏదైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రత ఉన్న ఆలయాలు కాబట్టి వీటన్నిటి మీద ఒక దృష్టి ఉంచి, అలాగే బయోమెట్రిక్ ద్వారా కూడా ప్రతి ఒక్కరిని ఆలయం లోపలికి పంపిస్తే ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో వారి మాత్రమే ఆలయాల్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. తిరుమలలో ఆ వ్యవస్థ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి పరిస్థితులు లేవు. కానీ తిరుచానూరులో ఇలాంటి ఘటనలు జరగటం, అది కూడా టీటీడీలో జరగటం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పాలి. దీని మీద విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా పూర్తి నివేదికను అధికారులకు అందజేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారో వారి ద్వారా వచ్చారా, లేకపోతే మరి ఇతర కారణాల వలన వీరు ఈ ఆలయంలో పనిచేస్తున్నారా, ఎంతకాలంగా పనిచేస్తున్నారనే పూర్తి నివేదికను కూడా విజిలెన్స్ అధికారులు ఆ ఉన్నతాధికారులకు అందించే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ 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 థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.